కాసేపట్లో కాళేశ్వరం నివేదికపై కీలక సమావేశం. ఇరిగేషన్ శాఖ అధికారులతో మీట్ కానున్న మంత్రి ఉత్తమ్. రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతల చలో ఢిల్లీ. చెర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు. బనకచెర్లపై బీజేపీ స్టాండ్ క్లియర్ గా ఉంది. ముందు మిగులు జలాల అంశం తేల్చాలన్న డీకే అరుణ. సముద్రంలోకి వెళ్లే నీటిపై గొడవలు ఎందుకు? ఇరువురు కూర్చుని మాట్లాడుకోవాలన్న గడ్కరీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. గంటలో శ్రీవారి దర్శనం అసంభవం. ఏఐ పేరుతో ధనాన్ని వృధా చేయొద్దన్న మాజీ సీఎస్. మూడో రోజు పోలీస్ కస్టడీకి నమ్రత. వెలుగు చూస్తున్న డాక్టర్ అరాచకాలు. రసవత్తరంగా మారిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 19 మంది నామినేషన్. తాండూరు మున్సిపల్ ఆఫీసులో చెట్లు నరికివేత. అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. విజయవాడ టు హైదరాబాద్ 2 గంటలే ప్రయాణం. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. సుంకాల ప్రభావం క్రిస్మస్ నాటికి తేలిపోతుంది. చాలా ఉత్పత్తుల్లో అమెరికా పోటీనే కాదన్న దువ్వూరి. మూడో రోజుకు చేరిన ఆపరేషన్ అకల్. 6 ఉగ్రవాదులు హతం. ఉమ్మడి భార్య అక్కడి సంప్రదాయం. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లలోని హత్తి గిరిజన తెగ వింతైన పోకడ. చిన్న విషయాలను కూడా ఏఐని అడుగుతున్నారు. భారతీయులపై సర్వేలో షాకింగ్ విషయాలు. లేట్ నైట్ పార్టీలకు వెళ్తే రేపు జరగొచ్చు. అహ్మదాబాద్ లో పోస్టర్ల కలకలం. విపక్షాల ఆగ్రహంతో తొలగింపు. అమెరికాకు ట్రంప్ కష్టాలు. సంక్షోభం దిశగా అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ. ఎనిమిది రోజుల్లో 60 కోట్ల రూపాయలు రికార్డులు నమోదు చేస్తున్న మహావతార్ నరసింహ. విశాల్ ఇంట్లో పెళ్లి సందడి. పంచకట్టులు అదిరిపోయిన లుక్. మళ్లీ ఒకటైన బ్యాడ్మింటన్ జంట. ఇన్స్టాలో పోస్ట్ చేసిన సైనా నెహ్వాల్. ఇక బౌలర్లపైనే భారం. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన భారత్.